హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 316. నేను మీ మురళీరాపల్లి. కూటమి ప్రభుత్వం అందరినీ రక్షిస్తాం, అందరికీ తోడుంటాం అని చెప్పకుండా ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే టీడీపీ వాళ్ళు ఉన్నారో వారినే రక్షిస్తాం, వారికే తోడుగా ఉంటాం, వారికే పనులు కల్పిస్తాం, వారికే మంచి చేస్తామంటూ ఒక బహిరంగ వేదిక పైన స్పష్టం చేస్తూ మాట్లాడటం జరిగింది. అప్పుడే మాకు అనిపించింది, ఏంటి చంద్రబాబు నాయుడు లాంటి విజనరీ, ఇంత గొప్ప వ్యక్తి, అరే ఇంత విజనరీ ఇంత సిల్లీగా మాట్లాడుతున్నారు ఏంటి అనిపించింది. ఎందుకంటే ముఖ్యమంత్రి అంటే ఓన్లీ టీడీపీ వాళ్ళకి మాత్రమే ముఖ్యమంత్రి కాదుగా, రాష్ట్రానికి మొత్తం ముఖ్యమంత్రి కదా. మరి అటప్పుడు రాష్ట్రంలో ఉన్న అందరికీ అన్ని కల్పించాలి కదా సదుపాయాలు. మరేంటి ఇలా మాట్లాడుతున్నారు, ఎందుకు ఇలా తయారైపోయారు, వయసుతో వచ్చినటువంటి ఆ చేదస్తమా లేకపోతే ఏంటి అనుకున్నా. కానీ ఇప్పుడు తీరా ఆలోచిస్తూ చూస్తే టీడీపీ కార్యకర్తలకు కూడా ఆయన ఏం చేయట్లేదేమో అనిపిస్తుంది. ఎక్కడ లోకల్లో ఉన్న వాళ్ళకి అన్నీ చేస్తున్నారు, ఎందుకంటే వీళ్ళు కళ్ళ ముందు ఉంటారు, వీళ్ళు చెప్పినట్టు వాళ్ళు వినాలి, వాళ్ళు చెప్పినట్టు వినాలి, కాబట్టి లోకల్లో ఉన్న వాళ్ళని చేస్తున్నారు. కానీ ఎన్ఆర్ఐల పైన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారికి ఎందుకంత చిన్న చూపు అంటూ చాలా మంది ప్రశ్నిస్తూ ఉన్నారు. కొంతమంది ఎన్ఆర్ఐలు అయితే మొర పెట్టుకుని ఏడుస్తూ ఉన్నారు. మొర అంటే మొర, మా ఆస్తులు మొత్తం మేము ఇక్కడ ఉంటే మా తల్లిదండ్రులు ఉన్నారనేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి దౌర్జన్యాలు చేస్తున్నారు అనేసి. గతంలో మనం ఫస్ట్ లో 4 నెలల క్రితం ఒక మురళి అనే వ్యక్తిని ఒకతను చూసాము. ఆయన క్లియర్ గా టీడీపీ వాళ్ళకి ఎక్కడెవరికి ఎంత ఇచ్చారు, ఏమేం చేశాడు అనేది ఆయన మాట్లాడటం జరిగింది. సో అదంతా పక్కన పెడితే ఇప్పుడు మళ్ళీ ఆయన గతంలో లోకేష్ గారు నా బిల్డింగ్ కాపాడండి సార్, నేను మీ వాడినే సార్, నన్ను ఒంటరి చేయకండి సార్ అని అడిగిన వ్యక్తి ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయాడు. అంటే ఎలా సార్, నేను మీ అనుచరుడికి 20 లక్షల డబ్బులు ఇచ్చాను, మీరు దాన్ని కాపాడుతా అని చెప్పారు, ఇప్పుడు దాన్ని మీరు కాపాడట్లేదు, ఫోన్లో ఆన్సర్ చేయట్లేదు, మీరు నాకు ఫోన్ చేసి కూడా మాట్లాడారు కదా అంటూ ఆధారాలతో సహా వాళ్ళు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో పెడుతూ ఉన్నాడు. అసలు ఎంత ఘోరం ఇది. ఇది టాలీవుడ్ అనే ఒక పేజ్ పైన అతనికి సంబంధించినటువంటి వివరాలు మొత్తం వస్తూ ఉన్నాయి. పాపం ఆయన, డియర్ లోకేష్, గేవ్ మై ఫైల్ టు యూ ఇన్ అట్లాంటా, డూ యూ ఈవెన్ రివ్యూ మై ఫైల్, యూ యూజ్ ఇట్ టు టెక్స్ట్ మీ డ్యూరింగ్ ద ప్రీవియస్ గవర్నమెంట్. పాత గవర్నమెంట్లో ఉన్నప్పుడు నాకు కంటిన్యూస్గా కాంటాక్ట్లు ఉండేవాడివి, బట్ ఇప్పుడు ఉండలేకపోతున్నావు, ఎందుకు నన్ను ఇలా చేస్తున్నారు, మేము చాలా సిన్సియర్గా వర్క్ చేసాం టీడీపీ కోసం, నా పిల్లల్ని కూడా నేను టీడీపీ, చంద్రబాబు నాయుడు గ్రేట్ అమ్మ, టీడీపీ గ్రేట్ అమ్మ అని చెప్పి పెంచాను అంటూ అసలు వాళ్ళ పిల్లలకు సంబంధించిన ఫోటోలు కూడా ఆయన పోస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ పిల్లలు యుగలం, ఐఎమ్ విత్ లోకేష్, ఐఎమ్ విత్ సిబిఎన్ అనే పోస్టులు పట్టుకొని కూడా నిలబడ్డ ఫొటోస్ ఆయన రిలీజ్ చేయడం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు గారు నా కొడుకు కూతుర్ని నూరిపోసా, మీరు గొప్ప లీడర్ అని, వాళ్ళు కూడా నా మాటలు నమ్మారు, మా ఆవిడ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మీ ఆశీస్సులు తీసుకుంది, ఓకే, మీ విడుదల కోసం నా కూతురు కొడుకు పోరాడారు, నాట్ ఎనీమోర్, ఐ విల్ టెల్ మై కిడ్స్ ఇఫ్ యూ ఫాదర్ డైడ్, ఇట్స్ ఆల్సో బికాస్ ఆఫ్ ఈ సపోర్ట్ టీడీపీ. ఆయన ఏం చెప్తున్నాడంటే, నా పిల్లలకి నేను క్లియర్గా చెప్పాను, నారా చంద్రబాబు నాయుడు గారు చాలా గ్రేట్ అని, నా భార్య కడుపుతో ఉన్నప్పుడు మీ ఆశీస్సులు నేను వచ్చి తీసుకున్నాను, నా పిల్లలు కూడా మీరు జైల్లో ఉన్నప్పుడు ఐఎమ్ విత్ సిబిఎన్ అని పోస్టులు పట్టుకొని మరి నిలబడ్డారు. నిజంగా చూడండి ఎంత ఘోరంగా ఉందో, నిలబడ్డారు. ఇప్పుడు నేను చెప్తాను నా పిల్లలకి, చంద్రబాబు నాయుడు ఏమాత్రం మంచోడు కాదు, నా చావుకు కారణం ఆయనే అని చెప్తానని ఆయన పోస్ట్ పెడతాం జరిగింది. అంతేకాదు ఆయన అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినటువంటి రిసిప్ట్లు అవి కూడా ఆన్లైన్లో పెడతాం జరిగింది. ఒక విధంగా చెప్పాలంటే ఇది చాలా 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 ఘోరం. పెయిడ్ 22 lakhs rupees టు నారా లోకేష్ బినామీ అకౌంట్ అండ్ హీ స్టాప్డ్ రెస్పాండింగ్ మై కాల్స్. యాజ్ పర్ రిక్వెస్ట్ ఫ్రమ్ నారా లోకేష్ టీమ్, ఐ కేమ్ టు విజయవాడ అండ్ స్టేడ్ ఎట్ Indraprastha Hotel in September 2024. I got robbed near Khaza Tollgate Plaza and I lost my phone, so I couldn't post my conversation with Lokesh Garu. I have published only my account transfer details. My brother-in-law paid rest of money. మొత్తం పేజెస్ ని కూడా ఆన్లైన్లో పెట్టి పడేశారు. వన్ మోర్ నో లోకేష్ బినామీ అంటూ ఆయన చూడండి అసలు ఎంత దారుణంగా ఉందో. కింద కూడా ఈ దయ్యా మీ అసలు స్వరూపం అంటూ మిమిక్ కూడా క్రియేట్ చేసి పెడుతూ ఉన్నారు. సార్, ఒక విషయం నేను చెప్తూ ఉన్నా, వేరే వాళ్ళకి ఎటువంటి న్యాయాలు చేస్తారో అన్యాయాలు చేస్తారో తెలీదు. మీ పార్టీ నాయకుడు, మీకు జెండాలు మోసిన కూలి, అతని బిల్డింగ్ మీరు చూసినట్లయితే చాలా అద్భుతంగా ఉంది ఆ బిల్డింగ్. దాన్ని ఎందుకు సార్ పాపం
అతనికి లేకుండా చేస్తూ ఉన్నారు. కష్టపడి కట్టుకుని ఉంటాడు కదా! రూపాయి కూడబెట్టి. తప్పు కదా! ఎంత దారుణం సార్ మరీ ఘోరంగా. చూడండి ఎంత బాగున్నాయో మనోడు ఇల్లు జెండా పట్టుకుని ఫోటో. నారా లోకేష్ గారిని కలిసినప్పుడు ఫోటో. సాయి కార్తికేయ సిటీ సెంటర్ విజయ డిజిటల్ ఉంది అందులో. చిలుకలూరుపేట పోలీస్ సిఐతో ఆయన చేసిన చాటింగ్ అంతా పెట్టాడు. టీడీపీ కార్యకర్తలకు చెందిన కాంప్లెక్స్ కబ్జా చేసిన టీడీపీ నాయకులు సెటిల్మెంట్ కోసం నారా లోకేష్ బినామీకి 22 లక్షలు ఇచ్చిన బాధితుడు చిలుకలూరుపేట మురళీమోహన్ చౌదరి అనే టీడీపీ కార్యకర్త ఎన్ఆర్ఐకి చెందినటువంటి కాంప్లెక్స్ ను కబ్జా చేసిన టీడీపీ నాయకులు డబ్బులు తీసుకుని పత్తా లేకుండా పోయిన నారా లోకేష్ బినామీ గతంలో మురళీమోహన్ చౌదరితో చాట్ చేసి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చిన నారా లోకేష్ అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టించుకోకుండా పోవడంతో నన్ను నారా లోకేష్ మోసం చేశాడంటున్న బాధితుడు. పోలీసులు కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోని వైనం. కాంప్లెక్స్ లో కస్టమర్లకు కూడా రాకుండా బెదిరిస్తున్న టీడీపీ నాయకులు. నన్ను నా 70 సంవత్సరాల తల్లిని ఇబ్బందులకు గురి చేశారు. అయినా నేను మీకు భయపడను, న్యాయ పోరాటం చేస్తా అంటూ బాధితుడు మురళీమోహన్ చౌదరి. ఇది విషయం. ఏమంటారు దీనిపైన? మీలో మీకే సమన్వయం లేకుండా కొట్టుకొని చచ్చిపోతే ఎలా సార్? లోకేష్ గారు, చంద్రబాబు సార్, మీ కార్యకర్త అంటున్నాడు కదా, ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరే క్లియర్ చేసి పంపించండి. ఆయన దానిపైన మనం బ్రతకడం ఎందుకు? మనకు లేని ఆస్తులా మనం చూడండి. డబ్బా బినామీ ఎవరో తీసుకుని డబ్బులు వెళ్ళిపోయిన ఎవరో కనుక్కోండి. మీ బినామీ అని పేరు చెప్పుకొని డబ్బులు తీసుకున్నాడే, మీ బినామీ అవ్వచ్చు కాకపోవచ్చు, కానీ ఆయన క్లియర్ గా చెప్తున్నాడు 22 లక్షలు ట్రాన్స్ఫర్ చేసినట్టు అకౌంట్స్ కూడా చూపిస్తున్నాడు కదా. కష్టపడ్డవాడు సొమ్ము ఎప్పుడు తినకూడదు సార్. పిల్లలతో సహా మీ క్యాంపెయిన్ చేయించాడు, కానీ మీరు కనీసం పట్టించుకోకుండా రెస్పాండ్ కాకుండా టీడీపీ నాయకులే కబ్జా చేసి అక్కడ కాంప్లెక్స్ లోకి ఎవరు రాకుండా అడ్డుపడుతూ ఉంటే తప్పు కదా సార్. కనీసం కడుపుకు అన్నం తింటున్నా ఉన్న జ్ఞానంతో అన్న పాపం వాళ్ళని కాపాడండి సార్. ఎందుకంటే పార్టీ కార్యకర్తలకు చాలా విలువ ఇవ్వాలి. చంద్రబాబు నాయుడు గారు చెప్తారు కార్యకర్తలకు విలువిస్తామని. మరి ఇదేంటి? మరి దీన్ని ఏమంటారు? మొన్నటికి మొన్న ఇంకో ఎన్ఆర్ఐ సేమ్. ఇది కరెక్ట్ కాదు కదా. మీ గవర్నమెంట్ లో ఇలా చేయడం అస్సలు కరెక్ట్ కాదు కదా. చూసుకోండి ఒకసారి మరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్.